గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం తెలంగాణలో కొద్ది సెన్సేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తా ఉన్నాడు. మనం ఇప్పుడు కాదు, ఈటల రాజేందర్ నుంచి చూస్తే కూడా కౌశిక్ రెడ్డి ప్రతి దాంట్లోనూ వివాదాస్పదుడు. అది కాంగ్రెస్ లో ఉన్నా కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ లోకి వచ్చినా కూడా కావచ్చు. అలాగే 2018 మొన్న 23 ఎలక్షన్స్ లో మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటుంది, నేను సూసైడ్ చేసుకుంటాను, నన్ను గెలిపించండి అని చెప్పి కూడా సూసైడ్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్నట్టు కౌశిక్ రెడ్డి. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆ ఈ రోజు బీఆర్ఎస్ లోకి వచ్చి నన్ను మించిన తెలంగాణవాది లేడు, నన్ను మించిన బీఆర్ఎస్ నాయకుడు లేనట్టు కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఒకప్పుడు అదే కేసీఆర్ ని బఫూన్ అన్నాడు, అదే కేసీఆర్ ని పనికిమాలినోడు అన్నాడు, అదే టీఆర్ఎస్ ని అమ్మనా బుద్ధులు తిట్టాడు. వీళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బ్యాచ్ వీళ్ళంతా. కానీ ఈరోజు ఈయన తెలంగాణవాది, ఈయనే బీఆర్ఎస్ ని ముందుకు నడిపించే నాయకుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి అరకిపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య ఇద్దరి మధ్య ఉన్న తగాదాన్ని వీళ్ళు ప్రాంతాల మధ్య తీసుకురావడానికి చూస్తున్నారు, కులాల మధ్య తీసుకురావడానికి చూస్తూ ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియా చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు: కమ్మ రెడ్ల గోల, అలాగే ఆంధ్ర తెలంగాణ గోల. అది ఒక ఇద్దరు వ్యక్తుల మీద, వాళ్ళిద్దరు యుగోకి వచ్చిన గోల. సో దాన్ని తీసుకొచ్చి ఇలా అట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, మళ్ళా బీఆర్ఎస్ ఏదైనా కుటిల రాజకీయం దీని వెనకాల నడుపుతా ఉందా? ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్‌గా బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించే దాంట్లో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వాళ్ళకున్న దీన్ని వాళ్ళు ఎట్లాగైనా స్ట్రాంగ్‌గా మనమే అపోజిషన్, మనం ఇక్కడ బలంగా ఉన్నామని స్ట్రాంగ్ హోల్డ్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోయేటప్పటికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంకా లేదని ప్రచారం చేయటమో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరటం, ఏది ఇంతకుముందు కేసీఆర్ చేర్చుకున్నదే కదా. ఒక టర్మ్ లో తెలుగుదేశం పార్టీని ఊడ్ చేశాడు, ఒక టర్మ్ లో కాంగ్రెస్ పార్టీని ఊడ్ చేశాడు. ఏ మొన్న రేవంత్ రెడ్డి పోటీ చేసే టయానికి ఈ ట్విన్ సిటీస్ లో కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేకుండా పోయాడు. కనీసం కింద ఉన్న జనాలని మల్లేసి కొంచెం వాళ్ళ వాళ్ళ ఓటర్ల మొత్తాన్ని బూత్ దాకా తీసుకొచ్చే లెవెల్లో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు లేరు ట్విన్ సిటీస్ లో. అట్లా ఊడ్చి పడేసింది దాంట్లో. కింద జిల్లాల్లో బాగానే రేవంత్ రెడ్డి చేసుకోగలిగినా హైదరాబాద్ లో చేయలేకపోయాడు, హైదరాబాద్ సికింద్రాబాద్ లో. అందుకని మీరు చూశారుగా, ఈ ట్విన్ సిటీస్ లోనే బీఆర్ఎస్ పార్టీకి బాగా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అలా వచ్చిన దాంట్లో ఒకటి అరకపూడి గాంధీ ఈ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి. మరి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి బాగా అలవాటైంది కదా. అట్లాగనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా అలవాటు చేసుకుంటారు. గెలిచి అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోవటానికి. ఈ అరకపూడి గాంధీ కూడా అలాగనే వెళ్ళిపోయే దానికి బాగా ఇది చేసుకున్నాడు. ఆయనకున్న చేసుకోగానే ఈ కౌశిక్ రెడ్డి ఉన్నాడు చూడండి. ఈ ఈయన ఒక యాక్చువల్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు, ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకోవాలని. ఇది అది కూడా గెలిచిన దగ్గర నుంచి కూడా ఎక్కువ ప్రెస్ మీట్లు పెడతానే ఉంటాడు. ఏ వివాదం ఉన్నా కూడా ఇతను తగుదనమ్మా అని ఇతను బయలుదేరతాడు. ఎందుకంటే ఇతనికి అస్తిత్వంని గట్టిగా నిలబెట్టుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీలో పాతుకు పోదామని ఈయన ఉద్దేశం. దాని గురించి జరిగిన గొడవలో ఈ అరకపూడి గాంధీకి ఈయనకి జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. అది ఆ మాట మాట పెరగటం, నేను మీ ఇంటికి వస్తాను, నేను వచ్చి నీ మెడలో బీఆర్ఎస్ కండ వేస్తాను, ఆ, ఏదేదో ఇక ఒక చీర గాజులు పట్టుకుని కౌశిక్ రెడ్డి నోటికి వచ్చింది మాట్లాడేశాడు. అరకపూడి గాంధీ కూడా రా పంచత్ నేను చూస్తాను అని ఆయన కూడా అంటే, మరి ఎంత ఇష్యూ జరుగుతుంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే మరి ఇక పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, మరి ఇక్కడ అధికారంలో ఉన్న ఈ నాయకులందరూ ఏం చేయాలి? వీళ్ళు వీళ్ళు తన్నేసుకుంటుంటే చూస్తా ఊరుకుంటారండి. ఒకప్పుడు ఇట్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దేవినేని ఉమాకాను మిగతా ఇంకొకళ్ళు ఎవరికో ఇట్నే గొడవ జరిగి ఉమా క్యాప్ గీప్ అది పెట్టుకొని పోలీసులు కనపడకుండా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తే ఆయన్ని నడి సెంటర్లో పట్టుకున్నారు. ఆయన ఇంటి ముందు పోలీసులను పెట్టిన ఆయన తప్పించుకొని బయటికి వెళ్తే. అట్లాగే ఇప్పుడు ఈ అరకపూడి గాంధీ ఇంటి దగ్గరను కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులను పెట్టారు, ఎవరు ఎటు నుంచి ఎటు ఏం కదలకుండా దీన్ని సబ్సైడ్ చేయటం కోసం. కానీ ఇక్కడ అరకపూడి గాంధీ ఒకంత ఓవర్ యాక్షన్ చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే 10ంటికి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వస్తానన్నాడు. పోలీసులు అడ్డం పడి ఆపేసి హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే పెడితే రాలేదు. రాకపోతే ఈయన మెదకుండా ఊరుకోవాలిగా.
ఈయనకి అధికారంలో ఉన్న పార్టీ వైపుకి మళ్ళాడు కాబట్టి ఈయన చెప్పేది కొంచెం పోలీసులు వినే అవకాశం ఉంది కదా అని చెప్పి 12ంటికి ఈయన కౌశిక్ రెడ్డి ఇంటికి పోయాడు. ఇంటికి పోతే అక్కడ ఆడ నానా రచ్చ జరిగింది. అంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఆ ఆ, సముద్రంలో నడి సముద్రం దాకా వెళ్ళిపోయిన తర్వాత ఎటో ఒకటి ఈదాలి కదండి. అందుకని అందరూ ఏం చేస్తారు, వెనక్కి ఇస్తారా, ముందుకే ఇస్తారు, వస్తే ఆ ఒడ్డు వస్తుంది కదా అని. ఇప్పుడు ఇంకా వీళ్ళు అదే ఏదటం మొదలు పెడితే మరి పొద్దునకి కౌశిక్ రెడ్డి ఎట తప్పించుకున్నాడో తెలీదు. ఆయన ఇంటూ లేకుండా ఇంకొకళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళారు. ఇక అంతా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈయన ఏ పని చేసినా ఈయన వెనకేసుకుని రావాల్సిన అవసరం ఉంటది కదా వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా మళ్ళీ ఇతనితో చేరి గాంధీ మీద ఇక వాళ్ళకి నోటికి వచ్చింది మాట్లాడేస్తే పొద్దున్నే గాంధీ కూడా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకు నేను భోజనం పెట్టి పంపిస్తాను, నేను ఇక్కడ టిఫిన్లు ఏర్పాటు చేశాను, వాళ్ళు వస్తే కూర్చుంటానికి చైర్లు వేస్తున్నానని పొద్దున్నే ఆయన ఇంకొక ఓవర్ యాక్షన్ ఇంట్లో కూర్చొని చేశాడు. ఈ ఓవర్ యాక్షన్ ని 12 గంటలప్పుడు గాంధీ తమాయించుకోవాలి. కౌశిక్ రెడ్డి రాలేదనుకో, రాలేకపోయాడు, రాలేనోడు ఎందుకు ఛాలెంజ్ చేసావు అని మీడియాలో మాట్లాడి మెదలకుండా ఇంట్లో ఉండాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. 12ంటికి ఈయన బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎందుకు? ఎవడు వెళ్ళమన్నాడు? ఇక వెంటనే ఇక్కడ ఏదున్నా కానీ ఆ, ఇందులో ఛాన్స్ ఉంది కదా. వీళ్ళు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనే ఒక ఇది ఉంటది కదా. వెంటనే ఆ విషయం బయటకు వచ్చింది. ఎందుకు? ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది ఆ అంశం మీద కదా. ఆంధ్ర వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ దోచుకుపోతున్నారు అని వాళ్ళు గోల గోల చేసి కేసీఆర్ చాలా అడుగులు ముందుకేసి ఏంద్రాబాయి ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పేడ ముద్దలాగా ఉంటుందని తిని తిండిని కూడా ఎగతాళి చేసిన రకం కదా. వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఈ కౌశిక్ రెడ్డి మాత్రం ఏం తక్కువడా? కేసీఆర్ తలలోంచి దూరిచ్చినవాడు. అందుకని వెంటనే ఆ వివాదం తీసుకొస్తాడు. ఆ వివాదం తీసుకురాగానే మళ్ళీ ఇది పెట్టరేగిద్ది. కాకపోతే బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు, ఆ వివాదాన్ని సెగేసి పెద్దది చేసే ప్రయత్నం చేయకుండా బాగా సమసిపోయేటట్టుగా నొక్కేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ 2 రోజులు ఈ హల్చల్ జరగటమే తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ అంశాన్ని ఎత్తుకొని కొట్టుకునే దాకా ఏమి వెళ్ళదు ఇది. ఈ సోషల్ మీడియాలో 2 రోజులు హల్చల్ చేసి ఆగిపోయింది. ఎందుకంటే అన్నారు కాబట్టి, ఆ మాటలు మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు ఆ అంశం ఎత్తితే చాలా దెబ్బ ఈ తెలంగాణలో లేనిపోని ఇవి ఇష్యూస్ మొత్తం వస్తాయి. అందుకని ఇప్పుడు ఎవరు దాన్ని పెంచి పోషించే రేంజ్లో ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా దాన్ని ఎత్తడు ఇంకా. ఎప్పుడన్నా ఈ చంద్రబాబు నాయుడు అంతకుముందు వచ్చినప్పుడు, బిడ్డా నీ సంగతి చూస్తా, నువ్వేడ ఏలు పెట్టావు కదా, నేను ఆడ కాలు పెడతా, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, ఇట్లాంటి మాట మాట్లాడతాడు కానీ ఎక్కువ దాన్ని సెగేసి లేపడం. ఇక్కడ ఉన్న ఆంధ్ర సెటిలర్స్ కి కోపం రాకుండానే చాలా ట్రై చేస్తాడు. యాక్చువల్గా మొన్న ఈ ఆంధ్ర సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారనే అపవాదు కూడా వచ్చి పడింది కదా ఒకటి. అపవాదే వేశారో ఉంది. వేయలేదో అపవాదం తెలియకపోయినా. అపవాదం ఉంది. ఆంధ్ర సెటిలర్స్ ఈ రోజు ఏదో గొప్పగా మేమందరం చంద్రబాబుని గెలిపించామని చెప్పుకుంటారు కానీ వాళ్ళందరూ కూడా మన బీఆర్ఎస్కే ఓటేశారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా అదే రియల్ ఎస్టేట్ లో యాక్చువల్ ఇన్వెస్ట్ గా చేశారు. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అవును. ఆ, ఈ ఈ ట్విన్ సిటీస్ మొత్తం మరి ఆంధ్ర సెటిలర్స్ తోనే కదండి నిండిపోయింది. అవును. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ఏ కదా గెలిచింది. అవును. ఎందుకంటే వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకుని ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ లో బీఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా సపోర్ట్ కూడా చేసింది. అసైన్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఎక్కడ లిటిగేషన్ ఉన్న భూములు కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ల నుంచి మంత్రుల దాకా సపోర్ట్ చేసి అన్ని కూడా లీగలైజ్ చేస్తా ఉన్నారు అనమాట. సో అందుకే ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ కే ఓటేశారు. సో బీఆర్ఎస్. అది కాకుండా ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటేనండి, ఇప్పుడు మ్, రేవంత్ రెడ్డి హైడ్రా అని ఇది ఒకదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎక్కువగా పేరు కొట్టేయటం మొదలు పెట్టాడు. ఆ పేరును కూడా అంత లేకుండా ఒక డైవర్షన్ చేయటం కోసం ఏమన్నా ఈ ప్రయత్నం ఏమన్నా చేశారేమో అనే అనుమానం ఉంది కొంతమందిలో. అదే. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఉహు. ఆ అనుమానం అయితే ఉంది హైడ్రా మీద. ఆ యాక్చువల్ గా మ, ప్రతిపక్షంలో ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా పోరాటం చేయలేకపోయింది. ఏదో అవును. 4 రోజులు కేటీఆర్ మాట్లాడి వెళ్ళిపోవటమే తప్ప ఈ హైడ్రా మాత్రం ఉధృతంగా చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఒక ఇంత పేరు తెచ్చుకోవటం మొదలు పెట్టాడు. రెగ్యులరైజ్ చేసేస్తున్నాడు, ఈ ఆక్రమించుకున్న వాళ్ళని పడేస్తున్నాడు అని ఏదో అప్పుడు కొంత వస్తది చూడండి, బుల్డోజర్ సర్కార్ అని యోగికి అప్పుడు పెద్ద పేరు వచ్చింది. అవును.
కానీ ఈ హైడ్రా కూడా కే చంద్రబాబు కోసమే ఈ హైడ్రా రాజకీయం తీసుకొచ్చిస్తున్నాడు. హైదరాబాద్ అంతా కూడా డీస్టెబిలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా అమరావతి పంపించడానికే ఆ, రేవంత్ రెడ్డి ఈ నాటకం వేస్తున్నాడని చెప్పి కూడా ఈ రోజు కౌశిక్ రెడ్డి అన్నాడు. అంటాడు ఇక వాళ్ళు ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేయదలుచుకున్నారు వాళ్ళు. ఉహు. ఈయనకు వచ్చే పేరుని ఎట్లా ఒకటి చెడగొట్టాలని ఉంటది కదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి. అవును. ఆ ప్రయత్నం ఒకటి జరిగే దాంట్లో కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఒక పెద్ద దివిటీ లాగా ముందుకి నడవటం మొదలు పెట్టాడు. మరి ఎంతకాలం ఆ దివిటీ గనగన వెలుగుతుందో తెలియదు, లేకపోతే ఆరిపోయి పొగొచ్చి పక్కన పడేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఏ ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు కౌశిక్ రెడ్డికి వచ్చే ఉపయోగం ఏం లేదు కదా. అవును. ఎంత బాగా చేస్తే అతనికేం పిలిచి ఆ మంత్రి పదవి ఏమి ఇయ్యరుగా. ఎవరు కానీ కానీ నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలో పోరాడితే ఎంత పేరు వస్తుందన్న దానికి కౌశిక్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మిగతా మిగతా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ కౌశిక్ రెడ్డి ఏదో ఒక విధంగా ప్రజల్లో నాంతనాడు, మీడియాలో నాంతనాడు. ఆ మాత్రం పోరాటం కూడా, ఆ మాత్రం తపన కూడా మిగతా వాళ్ళకి లేదు. అది కూడా ఒకటి చూడొచ్చు మనం. అవును, ఆ మాత్రం తపన గాని ఆ పోరాటం ఇది గాని ఏం లేదు. కానీ ఎప్పుడు గట్టిగా దెబ్బ గె- తగిలింది అనుకో అవును. కౌశిక్ రెడ్డి కనిపించుకుంటూ పోతాడు. అదే. వాళ్ళందరికీ బానే ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో. యా. కాకపోతే కౌశిక్ ఇది రెడ్డి మనం చూసి 50-50 రిస్క్ గేమ్ అండి. అంటే ఈ రాజకీయాలంటే అంతే కదా సార్. ఇప్పుడు కేసీఆర్ ఆ రెసిక్ గేమ్ చేయబట్టే కదా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యాడు, అదే రకంగా పోయాడు కూడా కదా. యా, అంటే 10 సంవత్సరాలు ఏలాడు. ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆ, అయ్యి అంటే తర్వాత కొడుకుని సీఎం చేసుకోవాలనే ఆశ తీరలేదు కదా. తీరలేదు. ఏమో తీరుద్దేమో. ఏది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదుగా. ఏది శాశ్వతం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు బీజేపీ కవిత విషయంలో నొక్కేసి బీఆర్ఎస్ పార్టీని కబ కబళించి వేయాలనే ప్ర ప్రయత్నాల్లో ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా రాకపోవటానికి కారణం ఈ బీజేపీకి వీళ్ళ ఓట్లని వేయించటమే అనే ఆ ఒక పుకారు కూడా ఉంది కదా. చూద్దాం. అన్ని 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 కూడా వర్కౌట్ అవుతాయి, చూడాలి. అదే చూద్దాం. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏది ఎలా అవుతుంది అన్నది. ఎందుకంటే బీజేపీ రీజనల్ పార్టీస్ ని, అంటే మన ఆంధ్రాలో చూసుకుంటే జనసేనని, ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ ని కబలించాలని చూస్తుంది. కానీ 2029కి వచ్చేసరికి బీజేపీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అప్పటికి. ఆ యాక్చువల్గా మొన్ననే కొంతమంది నేషనల్ వైడ్ గా అంటున్నారు 2 సీట్లతోటి మొదలయ్యి ఈ అఖండంగా ఆ, సొంతగా మెజార్టీ తెచ్చుకొని బాగా మంచి 300 పైచిలకు సీట్లు తెచ్చుకునే దాకా వచ్చింది. మళ్ళీ తిరిగి రిటర్న్ ట్రావెల్ అవుతుంది, 2 సీట్లకు పడిపోయే దాకా వస్తుంది, చూస్తా ఉండండి అంటున్నారు మరి. అదే, ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చామన్నది ఏదో ఉంటది. అక్కడికి వచ్చి ఆగారు బద్దం అదే. భాస్కర్ అన్నట్టు. అదే. ఆ, అలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.